అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ప్రోటీన్ రిచ్ లడ్డు తయారు చేసుకుందాం. ఈ లడ్డు కోసం మనకు కావాల్సింది బాదం పప్పు. నేను 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. ఈ బాదం పప్పుని లో ఫ్లేమ్లో బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ లడ్డూలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి స్నాక్ అండి. చూడండి, బాదం పప్పు బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన బాదం పప్పుని విడిగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు పీనట్స్ తీసుకుంటున్నాను, వేరుశనగపప్పు. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈలోపు బాదం పప్పుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనకి పీనట్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను, పొద్దుతిరుగుడు గింజలు. అలానే 2 టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. ఇంకొక 2 స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు. దీనిలోనే ఫ్లాక్ సీడ్స్ కూడా 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇవి అవిసె గింజలు. ఈ 4టిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇవి రంగు మారి కొంచెం గోధుమ రంగులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పటిదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ సౌండ్ కూడా వస్తాయండి. అలా సౌండ్ వచ్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు చివరిలో యాడ్ చేశాను, ఎందుకంటే నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి నేను విడిగా పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఇవి చల్లారనిద్దాం. ఈలోపు మనకి బాదం పప్పు, వేరుశనగ పప్పు కూడా చల్లారిపోయినాయి. వీటిని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పౌడర్ని. ఈలోపు మనకి అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు కూడా చల్లారిపోయాయి. వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం కావాల్సిన క్వాంటిటీ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. నేను నల్ల బెల్లం తీసుకుంటున్నానండి, హెల్త్కి మంచిది. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. నేను 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీ తీపికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో కనుక తీసుకున్నట్లయితే 1 కప్పు కంపల్సరీగా సరిపోతుందండి బెల్లం. స్వీట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని లడ్డు చుట్టేసుకోవడమేనండి. దీనిలోకి నెయ్యి అవసరం లేదు, నూనె అవసరం లేదు. హెల్తీ ప్రోటీన్ రిచ్ లడ్డు అనమాట. రోజుకి 1 లడ్డు కనుక తీసుకుంటే చాలు. ఈ లడ్డు బోన్ హెల్త్కి, హార్ట్కి చాలా మంచిదండి. అంతేకాకుండా మనకి స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. వీటిని ఈజీగా 10 to 15 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.